సార్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే తెలంగాణ ఎల్ఎంఎస్ యాప్ అనేది మీకు ఒకవేళ ఓపీఎస్లో కనిపించకపోతే దాన్ని ఏ విధంగా మనం ఇష్యూ రిజాల్వ్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత బెల్క్యూ అయినా ఎల్జీ అయినా రెండు సేమ్ ఉంటాయి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవాలి పైన, తర్వాత ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఇది ఆన్ చేసుకోవాలి. సో అది ఆన్ అయిన తర్వాత ఎల్జీలో మాత్రం ఇక్కడ ఇన్పుట్ అనే ఆప్షన్ ఉంది కదా, బెల్క్యూలో సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్ తర్వాత ఓపీఎస్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ తర్వాత ప్లీజ్ బెల్క్యూలో సెట్టింగ్ ఓపీఎస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. దేంట్లో అయినా కూడా ఓపీఎస్ ఈ విధంగా ఉంటుంది. ఓపీఎస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ తెలంగాణ ఎల్ఎంఎస్ అక్కడ కనిపిస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ అది కనిపించదు. ఏమవుతుంది? కనిపించకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో మీకు ఇక్కడ యాప్ కనిపించకపోతే అప్లికేషన్ మొత్తానికి లేదనుకోకండి, అప్లికేషన్ వెతకండి. సో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్లో తెలంగాణ విండోస్ యాప్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి మీరు ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇక్కడ తీసుకురండి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అని సెట్ చేసుకోండి. దాని మీద దీనిపైన క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు తెలుసుగా యథార్థంగా ఇన్స్టిట్యూషన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ కోడ్ దగ్గర మన స్కూల్ వీడియోస్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్ వీడియోస్ కోడ్, అందుకోసం అయితే మీరు ఇక్కడ గ్లోబ్ సింబల్ ద్వారా హాట్స్పాట్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియోస్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో సింక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఎంటర్ చేసిన తర్వాత సింక్ చేయాలి. దీనికి ఇంటర్నెట్ అనేది అవసరం. సింక్ చేసేటప్పుడు ఇంటర్నెట్ అనేది అవసరం ఖచ్చితంగా. సో సింక్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా హాట్స్పాట్ ఆనే ఉండాలి. ఇది సింక్ అయిపోయేంతకు వీడియోని క్లిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ కూడా ఎంప్లాయీ ఐడి ఉంటుంది. మీరు మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం వచ్చిన టీచర్స్ కాకుండా ఇంతకుముందు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి చూసిన ఓల్డ్ టీచర్స్ వాళ్ళ ఎంప్లాయీ ఐడి వాడుకోండి. ఓల్డ్ హెడ్ మాస్టర్ పాత హెచ్ఎం గారిని వాడుకోండి. ఓకే, మీకు కావాలంటే నేను ఆ షీట్ కూడా పెడతాను. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, అది మాత్రమే వాడుకోండి ఎంప్లాయీ ఐడి. ఓకే, సో అది వాడుకోండి. మీ పాత హెచ్ఎం గారికి ఇంకా వేరేది వాడుకునే వస్తుంది ఎంప్లాయీ ఐడి. మీ పాత హెచ్ఎం గారు. సో ఇది యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. సో అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ లెసన్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత మనం సబ్ టాపిక్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత యాక్టివిటీ వర్క్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇచ్చిన పీరియడ్ ప్లాన్ ఏంటో దాన్ని చదువుకొని ఎంత టైం కేటాయించాలని చూసుకొని ఇది ఓపెన్ చేసుకొని వీడియో చూసుకుంటాం. సో ఈ విధంగా తెలంగాణ ఎల్ఎంఎస్ యాప్ అనేది మీకు కనిపించకపోతే స్టార్ట్ బటన్లో వెతికి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, డన్.